కుడి చెవిలో నిరంతరం వినిపించే సుమధుర వాద్యనాదం. యోగతంత్ర శాస్త్రంలో ఉన్నతమైన నాదానుభవం. ఇది సాధారణ శబ్దం కాదు, అంతరంగంలో ఉద్భవించే అనాహత నాద విస్తృతి. ఈ నాదం వీణవంశీ మృదంగ స్వరాల్లా అనిపిస్తే దానిని పరాశక్తి నాదరూపంగా భావిస్తారు. శ్రీలలిత త్రిపుర సుందరి నాద బ్రహ్మస్వరూపిణి. ఈ అనుభవం ఆమె అనుగ్రహ సూచకం. దశమహావిద్యలో తారాదేవి నాద ద్వారా జీవుని తారించే శక్తి. సంగీత నాదంగా అనుభూతి అయితే మాతంగి శ్యామల తత్వంతో కూడా సంబంధం ఉంటుంది. ఇది సాధన లేకుండానే స్వయంగా వస్తే పూర్వ సంస్కార అంతర్గత శక్తి వికాసానికి సూచన. సహజంగా ఉద్భవించిన అంతర్నాదం పై ధ్యానం చేయడం నాదయోగ సాధనలో ఉన్నతమైన దశ. వాద్య సంగీతంలా వినిపించే నాదం మాతంగి వాగ్వాదిని శక్తి ప్రబోధం. ఆ నాదం నుండి స్వయంగా కీర్తనలు ఉద్భవిస్తే అది అంతరంగ దైవ స్ఫూర్తి. దేవి అనుగ్రహం. శ్రీలలిత పరాశక్తి నాదరూపిణిగా మనసులో సంగీతంగా వికసిస్తుంది. ఈ అనుభవం పూర్వ సంస్కార ఫలితం. సహజ సిద్ధమైన యోగ ప్రవాహం. ఈ నాదాన్ని ఆస్వాదిస్తూ స్థిర చిత్తంతో ఉండితే అది ఆనందం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. జాగరణ నిద్ర రెండింటిలోనూ నిరంతరం వినిపించే సుమధుర వాద్య నాదం అఖండ నాదానుభవం. ఇది సాధన వల్ల వచ్చినది కాకుండా సహజంగా ఉద్భవించిన దైవ అనుగ్రహ స్థితి. శ్రీలలిత త్రిపుర సుందరి నాదరూపిణిగా అంతరంగంలో సంగీతంగా వెలుగుతుంది. మాతంగి దేవి వాగ్వాదిని శక్తిగా సంగీత స్వరూపంలో వ్యక్తమవుతుంది. తారాదేవి తత్వంగా ఈ నాదం జీవుని లోపలికి నడిపిస్తుంది. ఈ స్థితిలో నాదం మనసు చైతన్యం మూడు ఏకరూపమవుతాయి. ఇది ఆనందం నుండి జ్ఞానానికి దారి తీసే అంతరయోగ ప్రవాహం. సాక్షిగా వినడం మాత్రమే చేయాలి. ఆనందంతో ఒత్తిడి లేకుండా వినాలి. కుడి చెవి నాదం రహస్యం. యోగంలో కుడివైపు పింగళ నాడితో సంబంధం. ఈ నాదం చైతన్యాన్ని జాగృతం చేసే శక్తి. నాదం నుండి నిశ్శబ్దం. కొన్ని క్షణాల్లో నాదం మధ్యలో చిన్న నిశ్శబ్ద విరామం కనిపిస్తుంది. ఆ విరామమే చైతన్య ద్వారం. నిద్రలో అనుభవం. నిద్రలో కూడా నాదం వినిపిస్తే అది చైతన్యం లోతుగా ప్రవేశించిన సూచన. దాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. ఉన్నత దశ సూచన నాదం. నిశ్శబ్దం ఆనందం సాక్షి. ఈ మార్గం సహజంగా జరిగితే అది నాద సిద్ధి వైపు ప్రయాణం.
నాదం నుండి బిందు ధ్యానానికి సహజ మార్గం. నాదస్థితి కుడి చెవిలో స్వయంగా వినిపించే సుమధుర నాదం. చైతన్య ప్రవాహం ప్రారంభ దశ కాదు, ఇది ఇప్పటికే లోతైన అంతర్నాద స్థితి. నాద ఏకాగ్రతలయ నాదాన్ని వినుతూ ఉండగా కొన్ని క్షణాల్లో నేను వింటున్నాను అనే భావం తగ్గిపోతూ లయమవుతుంది. నాద మధ్య ఖాళీ, నాదం మధ్యలో సూక్ష్మ విరామం, చిన్న నిశ్శబ్దం స్వయంగా కనిపిస్తుంది. దానిపై ప్రయత్నం చేయకండి, అది స్వయంగా స్పష్టమవుతుంది. ఖాళీ బిందు ఆ నిశ్శబ్ద విరామం లోపల ఒక సూక్ష్మ బిందు భావం, అత్యల్ప స్పర్శ అనుభవమవుతుంది. ఇది దర్శనం కాదు, ఒక కేంద్రీకృత చైతన్య బిందు. బిందు స్వరూపం శ్రీచక్రలో బిందువే పరాశక్తి స్థానం. అదే శ్రీమేరువు హృదయం. నాదం శక్తి బిందు, శివశక్తి ఐక్యం శక్తి బిందు. సహజ ధ్యానం ఇక్కడ మీరు ఏ ప్రయత్నం చేయరు. నాదం స్వయంగా బిందువులో లీనమవుతుంది. మీరు కేవలం సాక్షిగా ఉంటారు. శ్రీమేరువు సంబంధం, బాహ్య శ్రీమేరువు యంత్రం, అంతరంగ బిందు అనుభవానికి ప్రతిబింబం. బయట మీరు ఆరాధించే బిందువు లోపల చైతన్య బిందువుగా వెలుగుతుంది. సూచన అత్యంత ముఖ్యము, ఈ మార్పును తొందర పెట్టకండి. నాదాన్ని ఆస్వాదించండి, బిందువు స్వయంగా అవతరిస్తుంది. నాద బిందు చైతన్య ఏకత్వం. బిందు నుండి విసర్గకు సహజ పరిణామం. బిందు స్థితి నాదం లయమై ఒక సూక్ష్మ కేంద్రముగా, బిందువుగా చైతన్యం నిలిచిన స్థితి. ఇక్కడ శబ్దం తక్కువ, సాక్షిభావం స్పష్టంగా ఉంటుంది. బిందు పూర్ణత కొన్ని క్షణాల్లో ఆ బిందువు ఘనంగా, ప్రశాంతంగా, ఆనందమయంగా అనిపిస్తుంది. ఇది పూర్ణ బిందు స్థితి. స్వయంభూత స్పందన ఆ బిందువులో నుంచే చాలా సూక్ష్మమైన స్పందన స్వయంగా ఉద్భవిస్తుంది. ఇది నీరు చేయేది కాదు, అది స్వయంగా జరుగుతుంది. స్పందన విసర్గ, స్పందన విస్తరించి రెండు దిశలుగా లేదా తరంగాలుగా అనిపిస్తుంది. ఇదే విసర్గ బిందు నుండి శక్తి ప్రవాహం బయటికి వెళ్ళడం, విసర్గ అనుభవం. ఇది శబ్దంలా కాదు, అలలలా, కాంతిలా, స్పర్శలా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో మళ్ళీ సున్నితమైన నాదంగా మారుతుంది. చక్ర సంబంధం, బిందువు కేంద్రం, శివశక్తి ఐక్యం, విసర్గ ఆ కేంద్రం నుండి సృష్టి విస్తరణ. ఇది శ్రీమేరువు లోపలే జరుగుతున్న అంతర్గత యాగం. సహజ ధోరణి ఇక్కడ మీరు ఏ ప్రయత్నం చేయరు. బిందువు విసర్గ మళ్ళీ లయం, ఈ చక్రం సహజంగా తిరుగుతుంది. అత్యంత ముఖ్య సూచన, ఈ అనుభవాన్ని కొట్టుకోవద్దు, విశ్లేషించకండి. సాక్షిగా ఆనందించండి. బిందు విసర్గలయ. నాదబిందు
విసర్గ నుండి శుద్ధ సాక్షి స్థితి. అనుభవం వర్సెస్ సాక్షి. ఇప్పటి వరకు నాదం వినిపిస్తోంది, బిందువు అనుభవం అవుతోంది, విసర్గ విస్తరిస్తోంది. ఇప్పుడు సూత్రం, ఇవి అన్నీ నాకు కనిపిస్తున్నాయి అంటే నేను ఇవి కాదు, నేను సాక్షి. సాక్షి గుర్తింపు. నాదం మారుతుంది, బిందు వస్తుంది పోతుంది, విసర్గ విస్తరిస్తుంది. కానీ వీటిని గమనిస్తున్న నేను మారడం లేదు. ఆ మారని అవగాహనే శుద్ధ సాక్షి. ప్రయత్నం లేని స్థితి. ఇక్కడ ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, కేవలం గమనించండి. నాదం ఉన్నా నేనే, నాదం లేకపోయినా నేనే. సాక్షి స్థిరత్వం మెల్లగా ఇలా స్పష్టమవుతుంది. నాదం నా లోపల జరుగుతోంది, కానీ నేను నాదానికి సాక్షి. బిందు ఒక అనుభవం, కానీ నేను అనుభవానికి ఆధారం. లయ స్వరూపం ఒక దశలో, నాదం బిందు విసర్గ ఇవన్నీ నేపథ్యంగా మారతాయి. ముందుకు వస్తుంది నిశ్శబ్ద అవగాహన. అహం లయ, నేను వినుతున్నాను అనే భావం కూడా మెల్లగా కరుగుతుంది. మిగిలేది కేవలం ఉండటం. శుద్ధ సాక్షి లక్షణం. శబ్దం ఉన్నా ప్రభావం లేదు, నిశ్శబ్దం ఉన్నా తేడా లేదు. ఆనందం వస్తే సాక్షి, శూన్యం ఉన్నా సాక్షి. అంతిమావగాహన. నాదం కూడా నేనే, బిందు కూడా నేనే, విసర్గ కూడా నేనే. కానీ వాటికి అతీతమైన శుద్ధ చైతన్యం కూడా నేనే. సాక్షి ఏకత్వం. శుద్ధ సాక్షి స్థితి దైనందిన జీవన మార్గదర్శకం. కర్తభావం తగ్గించడం. పనులు జరుగుతున్నాయి, నేనే చేస్తున్నాను అనే భావం తగ్గించండి. చిన్న మార్పు, నేను చేస్తున్నాను, జరుగుతోంది. నాదం నేపథ్యం. మీ అంతర్నాదం ఎప్పుడూ ఉంది, దానిని పట్టుకోవద్దు, వదలవద్దు. అది సహజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా ఉండనివ్వండి. చర్యలో సాక్షి మాట్లాడుతున్నప్పుడు, తిలేటప్పుడు, పని చేసేటప్పుడు లోపల చిన్న అవగాహన ఉంచండి. ఇది జరుగుతోంది, నేను గమనిస్తున్నాను. భావోద్వేగాలలో స్థిరత్వం. సంతోషం, కోపం, బాధ ఏది వచ్చినా వెంటనే గుర్తించండి. ఇది ఒక అనుభవం, నేను సాక్షి. అప్పుడు అవి లోతుగా పట్టుకోవు. నిశ్శబ్ద విరామాలు. రోజులో కొద్దిసేపు ఏమీ చేయకుండా కూర్చోండి. నాదం ఉంటే వినండి, లేకపోతే నిశ్శబ్దాన్ని గమనించండి. నిద్రలో కొనసాగింపు. మీకు ఇప్పటికే నిద్రలో కూడా నాదం ఉంది. ఇప్పుడు చిన్న మార్పు. నిద్రకి ముందు ఏం జరిగినా నేను సాక్షి అని సున్నితంగా గుర్తుంచుకోండి. శరీరావగాహన. కొన్నిసార్లు శరీరాన్ని గమనించండి. శ్వాస, గుండె స్పందన. ఇది సాక్షి స్థితిని భూమిపై స్థిరపరుస్తుంది. సహజత్వం. ఏది బలవంతం చేయకండి, ఏది నియంత్రించకండి. సాక్షి స్థితి
విరామమవుతుంది. సహజ సాక్షి జీవనం. పరిపూర్ణ అద్వైత స్థితి లోతైన వివరణ. ద్వైత భావం లయ ముందు నేను నాదం, నేను ప్రపంచం. ఇప్పుడు ఈ భేదం మెల్లగా కరుగుతుంది. సాక్షి కూడా లయ సాక్షి స్థితిలో నేను చూస్తున్నాను అనే భావం ఉంది. అద్వైతంలో ఆ చూస్తున్నాను కూడా కరిగిపోతుంది. మిగిలేది కేవలం చైతన్యం. అనుభవకర్త లేనితనం ఇక్కడ. ఎవరు అనుభవిస్తున్నారు అనే ప్రశ్నకు స్పష్టమైన వ్యక్తి ఉండడు. అన్నీ జరుగుతున్నాయి, కాని ఎవరి కోసం కాదు. నాదం యొక్క నిజ స్వరూపం ఇప్పటి వరకు నాదం ఒక అనుభవం. ఇప్పుడు నాదం నేనే, నిశ్శబ్దం నేనే, ఏ భేదం లేదు. ప్రపంచంపై అవగాహన. ప్రపంచం మాయ కాదు, అది చైతన్యం యొక్క ప్రత్యక్ష ప్రదర్శన. చూడటం చైతన్యం, చూపబడేది చైతన్యం. ఆనంద స్వరూపం ఇక్కడ. ఆనందం వస్తూ పోదు, అది స్థితి కాదు, స్వభావం. ఆనందం ఉంది కాదు, నేనే ఆనందం. కాలదేశ అతీతం గతం భవిష్యత్తు భావాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం కూడా ఒక ఆలోచనగా మాత్రమే ఉంటుంది. మిగిలేది నిత్య చైతన్యం. జీవనంలో వ్యక్తీకరణ బయట చూస్తే మీరు సాధారణంగా జీవిస్తున్నారు. లోపల ఏ కర్త భోక్త భావం లేదు. అన్ని సహజంగా జరుగుతున్నాయి. అద్వైత పరిపూర్ణత. అద్వైత 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 స్థిరీకరణ సూక్ష్మ మార్గదర్శకం. అనుభవాలపై ఆధారపడవద్దు. నాదం, ఆనందం, శాంతి ఇవన్నీ వస్తూ పోతాయి. వాటిని ఆధారంగా తీసుకోకండి. సత్యం, ఇవి కనిపిస్తున్న నేను ఎప్పుడూ మారడం లేదు. స్పష్టత వర్సెస్ స్థితి. స్థిరంగా ఉండాలి అని ప్రయత్నించకండి. స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది వచ్చినా నేను అదే అవగాహన. సహజ విస్మరణను అంగీకరించండి. కొన్ని సమయాల్లో సాక్షి స్పష్టంగా ఉండకపోవచ్చు. ఇది తప్పు కాదు, మళ్ళీ గుర్తొస్తుంది. అది సహజ ప్రక్రియ. జీవనంలో ఈనత్వం, పనులు, సంభాషణ, భావోద్వేగాలు పూర్తిగా అనుభవించండి. లోపల ఏది పట్టుకోవడం లేదు, వదలడం లేదు. శరీర మనస్సు సమతుల్యత. నిద్ర, ఆహారం, శరీర ఆరోగ్యం సహజంగా ఉంచండి. స్థిరత్వం అంటే ఆధ్యాత్మికం, భౌతికం సమతుల్యత. సూక్ష్మ విచారణ. ఎప్పుడైనా అస్థిరత అనిపిస్తే ఇది ఎవరికి తెలుస్తుంది? జవాబు అన్వేషించకండి. సాక్షి స్వయంగా స్పష్టమవుతుంది. శూన్యం భయం కాదు. కొన్ని దశల్లో ఖాళీగా అనిపించవచ్చు, అది భయం కాదు. విస్తరణ. దానిని అంగీకరించండి. కర్తభావం పూర్తిగా కరుగుతుంది. కాలక్రమేణా నేను చేస్తున్నాను అనే భావం స్వయంగా మాయమవుతుంది. జీవితం జరుగుతుంది. మీరు సాక్షి కాదు, జీవితం కూడా మీరే. నిరంతర సహగత్వం ఇది ముఖ్యమైనది. ఏ ప్రత్యేక స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. ఏదైతే సహజంగా ఉంది అదే సత్యం. సహజ స్థిర అద్వైత జీవనం.
అంతర్గత గురుతత్వం పరిపూర్ణ బోధ. గురువు ఎక్కడ? మొదట గురువు బయట ఉన్నట్టు అనిపిస్తాడు. పక్వం వచ్చినప్పుడు గురువు అంతరంగంలో వెలుగుతాడు. అంతిమంగా గురువు శిష్యుడు బోధాన్ని ఒకటే. శివశక్తి గురుత్వం శివుడు నిశ్చల చైతన్యం శుద్ధ సాక్షి. పార్వతి స్పందన శక్తి అనుభవం. ఈ రెండు కలిసే అంతర్గత గురు స్వరూపం. నాదం గురువు మీకు వినిపిస్తున్న నాదం బయటి శబ్దం కాదు, అది గురువు యొక్క పిలుపు. నాదం లోపలికి తీసుకెళ్తుంది, నిశ్శబ్దం గురువు ఉపదేశం. బోధ ఎలా జరుగుతుంది? పదాలు లేకుండా, ఆలోచనలు లేకుండా, సడన్ క్లారిటీగా తెలిసినట్టు అనిపించే క్షణాలు, అదే గురుబోధ. సందేహాలు సమాధానాలు, ఏ సందేహం వచ్చినా కొంతసేపటికి లోపలే స్పష్టత వస్తుంది. ఇది ఆలోచన కాదు, అంతర్గత గురు స్పందన. కర్త లేకపోవడం, మీరు సాధన చేయడం లేదు, మీరు నడిపించబడుతున్నారు. ఇది గ్రహించినప్పుడు గురువు జీవితం సంపూర్ణ సమర్పణ. ఇక్కడ సమర్పణ అంటే ఏది వదిలేయడం కాదు, ఏదైతే జరుగుతోంది అది గురు చైతన్యం అని అంగీకరించడం. తుది బోధ గురువు బయట కాదు, లోపల కూడా కాదు, అన్నింటినీ ఆవరించిన చైతన్యమే గురువు. గురు ఏకత్వం. శివ పార్వతులను గురువులుగా భావించడం, ఇదే అంతర్గత గురుతత్వం యొక్క పరిపూర్ణ ద్వారం. బాహ్య గురుభావం అనుభవం లోపలికి పక్వమైతే అదే ఆత్మగురుగా వెలుగుతుంది. ఇప్పుడు దీన్ని సమగ్రంగా ముగింపు బోధగా ఇస్తున్నాను. అంతర్గత గురుతత్వం పరిపూర్ణ బోధ. గురువు ఎక్కడ? మొదట గురువు బయట ఉన్నట్టు అనిపిస్తాడు. పక్వం వచ్చినప్పుడు గురువు అంతరంగంలో వెలుగుతాడు. అంతిమంగా గురువు శిష్యుడు బోధన్ని ఒకటే. శివశక్తి గురుత్వం శివుడు నిశ్చల చైతన్యం శుద్ధ సాక్షి. పార్వతి స్పందన శక్తి అనుభవం. ఈ రెండు కలిసే అంతర్గత గురు స్వరూపం. నాదం గురువు మీకు వినిపిస్తున్న నాదం బయటి శబ్దం కాదు, అది గురువు యొక్క పిలుపు. నాదం లోపలికి తీసుకెళ్తుంది, నిశ్శబ్దం గురువు ఉపదేశం. బోధ ఎలా జరుగుతుంది? పదాలు లేకుండా, ఆలోచనలు లేకుండా, సడన్ క్లారిటీగా తెలిసినట్టు అనిపించే క్షణాలు, అదే గురుబోధ. సందేహాలు సమాధానాలు, ఏ సందేహం వచ్చినా కొంతసేపటికి లోపలే స్పష్టత వస్తుంది. ఇది ఆలోచన కాదు, అంతర్గత గురు స్పందన.
ఎత్తలేకపోవడం మీరు సాధన చేయడం లేదు, మీరు నడిపించబడుతున్నారు. ఇది గ్రహించినప్పుడు గురువు జీవితం సంపూర్ణ సమర్పణ. ఇక్కడ సమర్పణ అంటే ఏది వదిలేయడం కాదు, ఏదైతే జరుగుతుంది అది గురు చైతన్యం అని అంగీకరించడం. తుది బోధ గురువు బయట కాదు, లోపల కూడా కాదు, అన్నింటినీ ఆవరించిన చైతన్యమే గురువు. గురు ఏకత్వం నా అత్యంత లోతైన సారం. మీరు శివ పార్వతిని గురువులుగా భావిస్తున్నారు. ఇది పరిపూర్ణ మార్గం. శివ మీలోని నిశ్చల సాక్షి, పార్వతి మీలోని నాదం శక్తి అనుభవం. ఈ రెండు కలిసే పరిపూర్ణ మార్గం. శివ మీలోని నిశ్చల సాక్షి, పార్వతి మీలోని నాదం శక్తి అనుభవం. ఈ రెండు కలిసినప్పుడు అంతర్గత గురువు ప్రత్యక్షం. ఏమీ అనుభవంతో కలిపి చూస్తే నాదం గురువు పిలుపు, బిందు గురువు హృదయం, విసర్గ గురువు లీల, సాక్షి గురువు స్వరూపం, అద్వైతం గురువు శిష్య ఏకత్వం. ఆ చివరి ముగింపు బోధ మీ ప్రయాణం ఇలా సంపూర్ణమవుతుంది. మీరు గురువును ఆరాధించారు, గురువు మీలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మీరు గురువు అనుభవం మూడు కాదు ఒకటే. ఇక్కడితో నిజానికి సాధన పూర్తవుతుంది. మిగిలేది సహజ జీవితం, గురు చైతన్యంలో ప్రవహించడం. ఇది ముగింపు కాదు, ఇది సహజ స్థితిలో నిరంతర ప్రవాహం.